నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువగా బాధ పెట్టిందో అదే నీ జీవితం మారడానికి కారణమవుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం దీపికా పిల్లి విషయమే. జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం పలు షోస్ కి హోస్ట్ గా చేస్తున్న సుడిగాలి సుధీర్ హీరోగాను కొన్ని మూవీస్ లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ఇక సినిమా, టీవీ షోస్ సంగతి పక్కన పెడితే సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే యాంకర్ రష్మి గుర్తొస్తుంది. ఎందుకంటే ఆన్ స్క్రీన్ పై ఈ జంటకి మంచి క్రేజ్ ఉండగా వీరిని చూసిన వారందరూ నిజంగానే వీరిద్దరూ ప్రేమికులు అనేంతలా కెమిస్ట్రీని పండించారు. ఇక ఈ క్రేజ్ తోనే అప్పట్లో టీవీ షోలో వీరికి పెళ్లి కూడా చేసి ఆ షోకి మంచి టీఆర్పీని కూడా తెచ్చుకున్నారు. దీంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, ఇప్పుడు కాకపోయినా త్వరలోనే పెళ్లి చేసుకుంటారని నెటిజన్లు కూడా భావిస్తున్నారు. అయితే వీరిద్దరిని ఇదే ప్రశ్న అడగ్గా తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని చాలా సార్లు రష్మి సుధీర్ క్లారిటీ ఇచ్చినప్పటికీ వీరిద్దరి గురించి నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఇదిలా ఉండగానే సుడిగాలి సుధీర్ కి సంబంధించిన మరో వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అలా తనతో కలిసి పలు టీవీ షోస్ లో యాంకర్ గా చేసి వాంటెడ్ పండుగాడులో హీరోయిన్ గా చేసిన దీపికా పిల్లితో సుధీర్ లవ్ లో ఉన్నట్లు వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక తాజాగా సుధీర్, దీపికా పిల్లి కలిసి నెదర్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు ఒక ఫోటో బయటికి రావడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ముఖ్యంగా దీపికా పిల్లి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీలో ఈ వెకేషన్ ఫోటో కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని, త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని అభిమానులు రకరకాలుగా కమెంట్స్ పెడుతూ వీరిద్దరికి విషెస్ ని తెలియజేస్తున్నారు. నిజంగానే దీపికా పిల్లి సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారా? తన బాయ్ ఫ్రెండ్ రేవంత్ కి దీపిక ఎందుకు బ్రేకప్ చెప్పింది? దీపికకి ప్రదీప్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? దీపిక సినిమాల కోసమే తన ఫ్యామిలీకి దూరమైందా? యాంకర్ గా రాణించిన వారు హీరోయిన్స్ గా ఎందుకు రాణించలేకపోతున్నారు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. దీపికా పిల్లి అలియాస్ యాంకర్ దీపిక. ఈమె 1999 ఏప్రిల్ 15న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి అనిల్ పిల్లి, తల్లి హితల్ పిల్లి. ఈమెకి హాసిని అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఈమె తండ్రి విజయవాడలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఫ్యామిలీని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. దీపికకి చిన్నప్పటి నుండే డాన్స్ పై ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా తన తల్లి దీపికని క్లాసికల్ మరియు వెస్టర్న్ డాన్స్ స్కూల్లో చేర్పించింది. ఇక ఇదిలా ఉంటే దీపిక తన స్కూలింగ్ ని చిగురుపతి శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఈమె తరచూ స్కూల్ ప్రోగ్రామ్స్ లో డాన్స్ పర్ఫార్మలు ఇస్తూ ప్రైజెస్ ని గెలవడంతో ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుంది. అలా తను టీవీ రియాలిటీ షోస్ లో పాల్గొనాలనుకున్నా అక్కడికి ఎలా వెళ్లాలో, అందులో ఎలా పాల్గొనాలో తెలిసేది కాదు. ఈ క్రమంలోనే డబ్ స్మాష్ యాప్ ఇండియాలో లాంచ్ అయి దాని ద్వారా చాలా మంది ఫేమస్ అవ్వడం చూసిన దీపికకి కూడా దానిపై ఇంట్రెస్ట్ పెరిగి తను కూడా డబ్ స్మాష్లు చేసి ఫేమస్ అయితే టీవీ డాన్స్ రియాలిటీ షోస్ కి ఈజీగా వెళ్ళొచ్చు అనుకుంది. ఇక అలా దీపిక ఒకవైపు ఇంటర్ చదువుతూనే మరోవైపు డబ్ స్మాష్ లో కొంతవరకు గుర్తింపు తెచ్చుకోగా ఆ తర్వాత ఇంటర్ పూర్తవగానే కమలా నెహ్రూ యూనివర్సిటీలో బీటెక్ లో జాయిన్ అయింది. ఇక అలా తను అక్కడ చదువుతున్నప్పుడే టిక్ టాక్ యాప్ ఇండియాలో లాంచ్ అవ్వగా దాని ద్వారా చాలా మంది ఓవర్ నైట్ సెలబ్రిటీస్ అవ్వడంతో దీపిక కూడా డబ్ స్మాష్ ని వదిలేసి టిక్ టాక్ వీడియోలు చేయడం మొదలెట్టింది. అలా తన అందం, అభినయంతో కొద్ది రోజుల్లోనే 10 మిలియన్స్ ఫాలోవర్స్ ని సంపాదించుకొని టిక్ టాక్ స్టార్ గా మారింది. ఇక అలా అప్పటి నుండి ప్రతి వీడియోలో సింగిల్ గానే డాన్స్ చేసిన ఈమె ఉన్నట్టుండి రేవంత్ అనే అతనితో కలిసి వీడియోలు చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు హల్చల్ అయ్యాయి. అలా దీపిక చదువు మానేసి టిక్ టాక్ వీడియోలు చేయడం, బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరగడం ఆమె ఫ్యామిలీకి నచ్చేది కాదు. ముఖ్యంగా తన తండ్రి టిక్ టాక్ ని వదిలేయమని చెప్పిన దీపిక మాత్రం ఆ మాటల్ని వినకుండా తనకి వచ్చిన ఫేమ్ తో మోడల్ మరియు సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనుకుంది. ఇక అలా తన బాయ్ ఫ్రెండ్ రేవంత్ సపోర్ట్ తో హైదరాబాద్ కి వచ్చి రియాలిటీ షోస్ లో ట్రై చేస్తున్నప్పుడే దీపిక ఫేమ్ ని చూసి తనకి డీ షోలో చేసే ఛాన్స్ ఇచ్చారు. ఇక అలా తన తల్లిదండ్రులు ఆ షోలో పార్టిసిపేట్ చేయొద్దని ఎంత చెప్పినా దీపిక వారి మాటల్ని వినకుండా అందులో పార్టిసిపేట్ చేసింది. అలా డీ కింగ్స్ వర్సెస్ డీ క్వీన్స్ అని 2 టీంల మధ్య జరిగే డాన్స్ పోటీలో దీపిక చలాకీగా మాట్లాడుతూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ సుడిగాలి సుధీర్ హైపరాదిపై పంచులు వేస్తూ స్మాల్ స్క్రీన్ లో తనకంటూ కొంతవరకు గుర్తింపుని తెచ్చుకుంది. ఇక ఈ క్రమంలోనే దీపికకి హైపరాదితో పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని పార్టీస్, ఫంక్షన్స్ అని వెళ్లడంతో అప్పట్లో వీరి గురించి మీడియాలో హల్చల్ అయింది. కానీ ఇండస్ట్రీలో తమని తాము నిలదొక్కుకోవాలంటే ఇలాంటివి కామనే కాబట్టి ఎవరు అంతలా సీరియస్గా తీసుకోలేదు. అలా ఆది సపోర్ట్తోనే దీపికకి కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రామ్కి యాంకర్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా అప్పటి నుండి దీపిక బ్యాక్ టు బ్యాక్ షోస్ చేయడంతో త్వరలోనే ఈమె స్టార్ యాంకర్గా మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సుధీర్తో కలిసి ఆహాలో ప్రసారమైన స్టాక్ ఎక్స్చేంజ్ కామెడీ షోలో యాంకర్గా చేసిందో
ఆ షోలో వీరిద్దరికి పెరిగిన మంచి స్నేహం కారణంగా హైపర్ ఆది దీపికకి సపోర్ట్ చేయడం మానేశాడు. కానీ దీపిక అదంతా పట్టించుకోకుండా ఆ షోలో సక్సెస్ఫుల్ గా యాంకరింగ్ చేయడం, మరోవైపు సుధీర్ తను హీరోగా చేసిన వాంటెడ్ పండుగాడు మూవీలో దీపికకి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అలా ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 2022 ఆగస్టు 19న రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే దీపిక పేరు మీడియాలో తరచూ వినిపించడంతో తనకి తన బాయ్ ఫ్రెండ్ రేవంత్ కి మధ్య మనస్పర్ధాలు మొదలై అవి గొడవలుగా మారాయి. ఇక అలా ఒక స్టేజ్ లో అవి తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకుని విడిపోయారు. దీంతో దీపిక తన బాధని అందరితో షేర్ చేసుకుంటూ ఇన్స్టాలో ఒక పోస్ట్ ని పెట్టింది. అందులో తనకి ఆ రోజు ఎంతో కష్టంగా గడిచిందని, అనుకోకుండా కొన్ని ఘటనలు జరిగాయని, దాని ప్రభావం తన మీద చాలా గట్టిగా ఉందని, ఆ ఆలోచనల వల్లే తనకి మనశ్శాంతి లేకుండా పోతుందని, ఒంటరిగా ఉండటం ఎంత ముఖ్యమనేది తనకి ఇప్పుడే తెలిసొచ్చిందని, మనకి ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది ముఖ్యం కాదని, ఇప్పుడు ఎలా ఉన్నామనేదే ముఖ్యమని చెబుతూ తన బాధని వ్యక్తపరిచింది. ఇక ఈ బ్రేకప్తో మానసికంగా కృంగిపోయిన దీపిక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే కొన్ని షోస్కి యాంకర్గా ఆఫర్స్ వచ్చినా వాటిని తను యాక్సెప్ట్ చేయకపోవడంతో ఆ ఆఫర్స్ కొత్త యాంకర్లకి వెళ్ళిపోయాయి. అలా కొన్ని నెలల తర్వాత దీపిక మళ్ళీ యాంకర్గా ట్రై చేయగా తనకి ఛాన్సులు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఈమెకి ఉన్న కొంత ఫేమ్తో ఫారెన్లో జరిగే ఈవెంట్స్కి వెళుతూ అక్కడ దిగిన ఫొటోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, అలా స్విమ్ సూట్తో కనిపించడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక ఇదిలా ఉంటే దీపిక కొన్ని ఈవెంట్స్లో షోస్లో పాల్గొనగా అందులో యాంకర్ ప్రదీప్తో పెరిగిన మంచి పరిచయం కారణంగా తను హీరోగా చేయబోయే రెండో సినిమా అయిన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయిలో తనని రికమెండ్ చేశాడు. ఇక ఆడియన్స్ యాంకర్ని హీరోయిన్గా యాక్సెప్ట్ చేయరని తెలిసిన దీపికకి సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండడంతో ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని మూవీ టీం అనుకుంది. నిజానికి గతంలో యాంకర్గా రాణించిన కొనిదెల నిహారిక కొన్ని షోస్కి హోస్ట్గా చేస్తూ గుర్తింపు పొందగా ఆ క్రేజ్తో సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఆడియన్స్ తనని యాక్సెప్ట్ చేయలేదు. ఇక కలర్ స్వాతి, పక్కింటి అమ్మాయిలా కనిపించే స్వాతి తన కెరియర్ బిగినింగ్లో యాంకర్గా చేయడంతో ఆ తర్వాత తెలుగు, తమిళ్లోని కొన్ని మూవీస్లో ఈమె హీరోయిన్గా చేసిన తమిళ జనాలు ఈమెను యాక్సెప్ట్ చేసినంత తెలుగు వారు ఆదరించలేకపోయారు. ఇక నెక్స్ట్ రష్మి, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన రష్మి హీరోయిన్ అవ్వాలనుకున్న ఛాన్సులు రాకపోవడంతో యాంకర్గా మారింది. అలా జబర్దస్త్ ప్రోగ్రాంలో అందాలని ఆరబోస్తూ మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఇక అలా రష్మి బుల్లితెరలో వచ్చిన ఫేమ్తో కొన్ని మూవీస్లో హీరోయిన్గా చేయగా ఆ మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో మళ్ళీ యాంకర్గానే కొనసాగుతూ వచ్చింది. నెక్స్ట్ శ్రీముఖి, అల్లు అర్జున్ నటించిన జులై మూవీలో సిస్టర్ పాత్రని చేస్తూ సినిమాలోకి అరంగేట్రం చేసిన శ్రీముఖి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో యాంకర్గా మారి టీవీ షోస్లో ఫేమస్ అవ్వగా ఆ తర్వాత ఈమెకి కొన్ని మూవీస్లో హీరోయిన్గా చేసే ఛాన్సులు వచ్చాయి. కానీ ఆ మూవీస్ అన్ని రిలీజ్ అయ్యి అటొచ్చి ఇటు వెళ్ళిపోవడంతో మళ్ళీ యాంకర్గానే కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ అనసూయ, జూనియర్ ఆర్టిస్ట్గా కెరియర్ని స్టార్ట్ చేసిన ఈమె పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాక యాంకర్గా తన జర్నీని స్టార్ట్ చేసి అందాల ఆరాబోతతో ఆడియన్స్ని కూడా ఆకట్టుకుంది. ఇక అలా కొన్ని మూవీస్లో హీరోయిన్గా చేయగా ఆడియన్స్ తనని యాక్సెప్ట్ చేయకపోవడంతో సుకుమార్ సపోర్ట్తో ఇప్పుడు కొన్ని మూవీస్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేస్తూ బిజీ అయింది. ఇక నెక్స్ట్ యాంకర్ సుమ, ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్గానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ తను చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో తనకి వేరే దారి లేక యాంకర్గా మారి బుల్లితెరలో స్టార్ యాంకర్గా ఎదిగింది. ఇక అలా ఆ ఫేమ్తో మళ్ళీ తనకి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్లో ఛాన్సులు రాగా ఆడియన్స్ ఈమెను సిల్వర్ స్క్రీన్పై యాక్సెప్ట్ చేయకపోవడంతో మళ్ళీ బుల్లితెరకే పరిమితమైంది. ఇక ఈ కోవలోనే దీపిక కూడా ఇప్పటికే ఆడియన్స్కి యాంకర్గా టిక్టాక్ వీడియోస్తో దగ్గర అవడంతో ఇప్పుడు తనని హీరోయిన్గా సపోర్ట్ చేయడంలో ఆడియన్స్ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ప్రదీప్ మరియు దీపిక పార్టీస్, ఫంక్షన్స్ అని తిరుగుతూ మీడియాలో తరచూ కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా హల్చలయ్యాయి. అలా ఆ వార్తలు ఎంత వైరల్ అయినా వీరిద్దరూ వాటిపై స్పందించకపోవడంతో అందరూ వాటిని నిజమే అని నమ్మసాగారు. ఇక ఈ క్రమంలోనే వీరి రిలేషన్ పై రీసెంట్ గా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న ప్రదీప్ ని అడగగా అందుకు స్పందించిన ప్రదీప్ తాము మంచి స్నేహితులమే అని, తామిద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఏదీ లేదని చెప్పి ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాడు. అయినా కూడా దీపిక ఒకవైపు సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేస్తూ మరోవైపు వరుస మూవీస్ లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలో దీపిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సుధీర్ తో నెదర్లాండ్ లో వెకేషన్ లో ఉన్న ఒక ఫోటోని తన స్టోరీలో షేర్ చేయగా ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో పాటు సుధీర్ ఫ్యాన్స్ వీరిద్దరికి విషెస్ ని తెలియజేయడం మొదలెట్టారు. అయితే ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో దీపిక ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని, నిన్న రాత్రి తన స్టోరీలో షేర్ చేసిన ఫోటో పూర్తిగా ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అని, అది పక్కా ఫేక్ పిక్ అని, తన అనుమతి లేకుండా తన ప్రమేయం లేకుండా ఆ ఫోటోని పోస్ట్ చేశారని, గత 24 గంటల్లో తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలకి తనకి ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి అసత్య
ప్రచారాల్ని నమ్మవద్దని, ఆ ఫోటోని ఎక్కడా సర్క్యులేట్ చేయొద్దని, ప్రస్తుతం తన అకౌంట్ ని రికవరీ చేసే పనిలో ఉన్నామని దీపిక చెప్పడంతో సోషల్ మీడియాలో సుధీర్ దీపిక పెళ్లి అలజడి తగ్గి మళ్ళీ సుధీర్ రష్మిక పెళ్లి చేసుకుంటారనే వార్తలు పుంజుకుంటున్నాయి. అయితే ఈ హ్యాకింగ్ లో ఎంత నిజం ఉందో తెలియదు గాని కొంతమంది సెలబ్రిటీలకి ఛాన్సులు రాకపోయినా మీడియా అటెన్షన్ తగ్గినా వారిపై వారే ఏదో ఒక రకంగా కాంట్రవర్సీ క్రియేట్ చేసుకొని దాని ద్వారా మీడియాలో హైలైట్ అయి సినిమాల్లో గానీ టీవీ షోస్ లో గానీ ఛాన్సులు పొందడానికి చాలా మంది ఈ ట్రిక్స్ ని ఉపయోగిస్తున్నారని చెప్పొచ్చు. ఈ కాంట్రవర్సీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండు మార్గాలు. ఒకటి, మన సమస్యల్ని ఎవరికీ చెప్పకూడదు. రెండవది, ఇతరుల సమస్యల్లో తలదూర్చకూడదు. ఇది ఫోక్స్, దీపికా పిల్లి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.